హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్ల్స్ అలా క్యాంపింగ్. ఫ్రెండ్స్, నేనైతే మరో కొత్త వీడియోతో మరో కొత్త లొకేషన్కి వచ్చేసాను. చూడండి, ఇక్కడ నేనైతే క్యాంపింగ్ చేసుకోబోతున్నా. జారుతోంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను అనమాట. ఇక్కడ ఇదిగోండి, చుట్టూ అంతా చెరువే ఉంది. నేను చెరువు దగ్గర స్టే చేయబోతున్నాను. ఇక్కడ అంతా కొండలు, మొత్తం చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను వచ్చేసి ఇదిగోండి ఇక్కడ టెంట్ అయిపోతున్నాను అనమాట ఈ ప్లేస్లో. సో టెంట్ వేసిస్తాను. అండ్ ఒకసారి అయితే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాలి, ఎందుకంటే టెంట్, వాటర్ బాటిల్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తెచ్చుకోవాలి. సో ఫస్ట్ అయితే బ్యాగ్ ఇక్కడే పడేసి వెళ్ళి అవన్నీ తెచ్చుకుంటా. సో ఈ టెంట్ వచ్చేసి మా అన్నయ్యది అనమాట. చాలా ఓల్డ్, అంటే మా అన్నయ్య వాళ్ళది, అంటే తెలిసిన అన్నయ్య వాళ్ళది. సో ఇక్కడ వ్యూ బాగుంది అనేసి నేను వాళ్ళకి అడిగాను. ఇంతకుముందుకు వచ్చినప్పుడు చూసి వెళ్ళానులే నేను. సో ఆ వ్యూ చూసినప్పుడు అనిపించింది ఆ టెంట్ అయితే బాగుండు అనేసి. సో అందుకే ఈ టెంట్ తీసుకొని వచ్చా. అండ్ మొత్తం మొన్న చిన్న టెంట్ కదా, కొంచెం ఇరుకిరుగ్గా అనిపించింది అనమాట. అందుకే పెద్ద టెంట్ తెచ్చుకున్నా ఈసారి. సో ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుందాం ఆ టెంట్ ఈ టెంట్ నెక్స్ట్ వీడియోస్లో. సో ఇది వచ్చేసి దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 2 సైడ్స్ ఉంది. సో వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 సైడ్స్ డోర్ ఉంది కాబట్టి. మెస్ కూడా ఉంది హ్యాపీగా. అది వేసేసుకొని నైట్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైంలో ఒకసారి నేను మీకు క్యామ్ తీసుకొని అటు సైడ్ మొత్తం ఫారెస్ట్ లాగా ఉందన్నమాట, చూపిస్తాను కాసేపు. సో అది చూసి తర్వాత స్టిక్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అది చూస్తున్నాం. నేను ఎగ్స్ తీసుకొచ్చాను, దాని మీద కూర్చోబోయాను. నయం కూర్చుంటే పగిలిపోయి ఉండేది. నేనైతే ఇప్పుడు క్యాంపింగ్ అయితే టెంట్ అయితే వేసుకున్నాను. సో టెంట్ క్లోజ్ చేసి అర్జెంటుగా చీకటి పడేలోపు స్టిక్స్ తెచ్చుకోవాలి, లేకపోతే బాగోదు. ఇక్కడ పాములు అవి కూడా ఉంటాయి కాబట్టి స్టిక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సో వాటినే తీసుకొని వచ్చేస్తాను. సో బయలుదేరిపోతాను. ఇప్పుడు నేనున్న ప్లేస్కి పక్కనంతా అదంతా కూడా ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. మొత్తం ట్రీస్ ఉన్నాయి. మీకు కనిపిస్తుందో, ఇందులో జూమ్ చేయడం కుదరదు అనుకుంటాను. సో ఒకసారి చూడండి, ఇఫ్ పాసిబుల్ జూమ్ అయితే చేయలేకపోతున్నాను. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంది. టక్ టక్ టక్. ఇదిగోండి, ఇదంతా కూడా ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. ఈ ఏరియా మొత్తం కూడా లోపలికి ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం ఇక్కడే, ఈ కార్నర్ నుంచే స్టార్ట్ అయింది. మొత్తం అంతా కూడా చెట్లు అన్నీ ఇవంతా ఉన్నాయి. అక్కడెక్కడో బాతులు ఉన్నాయి అంతే. మధ్యలో అక్కడ ఒక దగ్గర చిన్న ఐలాండ్ లాగా ఉంది, అక్కడ బాతులు ఉన్నాయి. బాగుంది చూడటానికి వ్యూ. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి చాలా 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 దూరంలో. ఇదిగోండి, ఇక్కడ అన్ని చెట్లు కొమ్మలు అన్నీ పడున్నాయి. తీసుకొని వస్తాను, ఆగండి. మన టెంట్ ముందే 2 ఉన్నాయి అనుకోండి కట్టెలు. సో వాటితో పాటు ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని తీసుకొని వెళ్ళాలి. వావ్, సన్ రైజ్ చూడండి. పైన ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు, కింద ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు వాటర్లో. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి నా టెంట్ అక్కడ కనిపిస్తుంది చిన్నగా. సో స్టిక్స్ తీసుకొని వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఉన్న ప్లేస్ దగ్గర అయితే, అంటే కొంచెం ముందుకి స్టిక్స్ తేవడానికి వచ్చాను కదా, ఇక్కడైతే ఒక అద్భుతం కనిపిస్తుంది. ఇదిగోండి, నాకొకటి దొరికింది. నెమలిక అంటే ఇక్కడ దమ్మలు వస్తాయేమో డైలీ. సో
ప్యూర్ నెమలిక దొరికినప్పుడు తీసుకెళ్ళిపోదామా. మన కృష్ణయ్య దొరికాడు కదా, ఇంత క్యూట్ ఉంది కదా, తీసుకెళ్ళిపోదాం. ఇంకేమైనా కనిపిస్తాయేమో అద్భుతాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ నేను స్టిక్స్ తెచ్చేసుకున్నాను. సో సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్లో కాసేపు అలా కూర్చుని అక్కడ కబుర్లు చెప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో లొకేషన్. చాలా బాగుంది కదా. కొన్ని లక్షల కోట్ల ఆస్తులు, డబ్బు ఇవ్వలేని ఆనందం ఇలా ప్రకృతి ఇస్తుంది. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. నిజానికి మనం అనుకుంటాం ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని టీవీలో పెద్ద టీవీ తీసుకొని అందులో మూవీస్ పెట్టుకొని చూస్తే హ్యాపీగా ఉంటామని. కాదు, ఇలా ప్రకృతి దగ్గర బాగుంటుంది. ప్రకృతి ఒడిలోనే బాగుంటుంది. నాలాగా ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తొందరగా లైక్ చేయండి ఈ వీడియోని. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇదే లొకేషన్, ఇంతే హ్యాపీనెస్ అమ్మ నాన్నతో ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళని చాలా మిస్ అవుతున్నా నేను. మా అమ్మ ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేది. మా అమ్మ మీలో సగం మందికి తెలుసు. సో ఆవిడ గురించి కూడా తెలిసే ఉంటుంది. చాలా మంచిది. నాకంటే అల్లరి పిల్ల, నాకంటే చాలా మంచిది. సో ఇది ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ కాదు, అందుకే కాసేపు ఎంజాయ్ చేసి హ్యాపీగా. ఇంకేంటి, నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి యాక్చువల్లీ లాస్ట్ వీడియోకి చాలా లైక్స్ అండ్ వ్యూస్ కూడా వచ్చాయి బాగానే. సో అలాగే మీరు ఎంకరేజ్ చేస్తారనేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇంకా వ్యూస్ వస్తాయని, ఇంకా లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా వచ్చిందో చెప్పండి, ఎందుకంటే చాలా కష్టపడి తీశాను. రెండు ట్రైపాడ్స్, 2 కెమెరాస్, అంటే ఫోన్లు మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంది. బట్ సింగిల్గా లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో, ప్రకృతిలో ఎంత హ్యాపీగా ఉంటుందో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. అలా అని సింగిల్గా ఉండిపోమని కాదు నా మీనింగ్. సింగిల్గా ఉన్నప్పుడు ఇలా ప్రకృతితో మింగిల్ అవ్వడం అనేది పిచ్చ హ్యాపీ, పిచ్చ కిక్కిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే అర్థమవుద్ది. సో మరి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎండింగ్ వరకు అస్సలు వీడియోని స్కిప్ చేయకండి. మంచిగా మనం ఈ నేచర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో మీరు చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఇందాక దొరికిన నెమలికి ఇదే చాలా బాగుంది కదా. అందుకే ప్రకృతిలో కొన్ని వింత వింత కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనమే కలెక్ట్ చేసుకొని దాచుకోవాలి. ఇదొకటి. నా సెకండ్ వీడియోలో నాకు దొరికిన ఒక బెస్ట్ గిఫ్ట్, మేబీ నాకు కృష్ణుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటాను ఇది. సో దాచుకుని లైట్ ఉండగానే కొంచెం మనం కుకింగ్ సామాన్లు అన్నీ తీసుకుని కుకింగ్ స్టార్ట్ చేసుకుందాం. అప్పుడే దోమలు స్టార్ట్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బ్లూటూత్ స్పీకర్ తెచ్చుకున్నాను, ఏమైనా సాంగ్స్ పెట్టుకొని వినొచ్చు అనేసి నైట్ టైంలో. లేదా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అందుకని తెచ్చుకున్నాను. సో పక్కన పెట్టేద్దాం. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కానీ చూపించలేదు కదా, యాక్స్ ఇదన్నమాట. ఇది ఇలా నొక్కితే ఇది పట్కర్ లెక్క వస్తుంది. యాక్స్, సుత్తి 2 ఉన్నాయి దీంట్లో. ఇంకా చాలా వెపన్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, నైఫ్ అన్నీ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నా. బ్లాంకెట్ తెచ్చుకున్నాను అండ్ లైట్ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఆయిల్,
లాస్ట్ టైం ఆయిల్ అసలు లీక్ అవ్వలేదు, కానీ ఈసారి లీక్ అయినట్టుంది ఆయిల్ కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాగ్ 2 టైమ్స్ ఎత్తేసాను సైడ్కి. వెజ్ చేసుకుందామని ఇవి కూడా తెచ్చుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక డిసైడ్ అయ్యాను ఎగ్ చేసుకుందామని. నా స్టవ్, బౌల్స్ 2 స్పూన్లు అంతే. ఈ బౌల్స్ మీద ప్లేట్స్ మర్చిపోయినందుకు పేపర్ ప్లేట్స్ ఎక్స్ట్రా ఉన్నాను. సేమ్ నైఫ్, వెప్పన్ కమ్ వెజిటేబుల్ కట్టర్. ఇవి వచ్చేసి ఇక మసాలా దినుసులు, అదే కారం, ఉప్పు, చక్కెర అన్నీ. ఇంకేం లేవు, స్కార్ఫ్ తప్ప ఏం లేదు. ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ అండ్ ఎక్స్ట్రా కేబుల్స్, లైటర్ ఆల్సో నిప్పెట్టుకోవడానికి. ఇదిగోండి నైట్ హంటింగ్ కోసం లైట్ అనమాట, టార్చ్. ఇదైతే ఇలా బ్లింక్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా. కాకపోతే ఇది యాక్చువల్లీ నేను శ్రీశైలం బై వాక్ వెళ్తాను కదా, అప్పుడు తీసుకునేది అనమాట. సో ఇది యూస్ అవుతుంది మనకి నైట్, పెట్టుకుందాం ఇక్కడే. ఇప్పుడు వచ్చేసి వంట కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. చలి మాత్రం చంపేస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియోలో నేను కనీసం స్వెటర్ అయినా తెచ్చుకున్నాను, అప్పుడు జలుబు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయిందిలేండి. కానీ అప్పుడు కనీసం స్వెటర్ తెచ్చుకున్నాను, కానీ ఈరోజు స్వెటర్ కూడా లేదు, చచ్చాను అంతే నైట్ అంతా. వావ్, పక్షుల సౌండ్ వినపడుతుందా? యాక్చువల్లీ నా మౌత్ పీస్కి ఛార్జింగ్ లేనట్టుంది, ఊరికే ఆఫ్ అయిపోతుంది. ఓకే, రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ గుచ్చుకుంది. అతను ప్లేట్స్ ఇవ్వమంటే మొత్తం కట్ట ఇచ్చాడు అనమాట. రైస్ పోసేసి వంట చేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి ఇబ్బంది పడాల్సి వస్తుంది. చీకటి, చాలా సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ, భయంగా ఉంది. పాములు వచ్చాయనుకో, కుక్కలు అరుస్తున్నాయి. కుక్కలు లేవనుకున్నాను ఇంతసేపు నుంచి. 2 eggs పెడతాను. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ ఇంకా చాలా హారబుల్గా ఉంది. లాస్ట్ క్యాంపింగ్ కంటే ఈ క్యాంపింగ్ ఇంకా భయపెట్టేలా ఉంది చూస్తుంటే. ఇప్పుడే స్టార్ట్ చేశారేంటక్క సినిమా? భయంకర సౌండ్లు. ఎంత అవుతుందో అసలు టైం చూద్దాం ఒకసారి. నా ఫోన్ ఎక్కడ? ఏంటి 6:48? ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చాయని తీసేసాను. టైం చూడండి, 6:48 జస్ట్. భయంకరంగా సౌండ్లు స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. యాక్చువల్లీ కవర్లు తెచ్చుకున్నానో లేదో తెలీదు. అమ్మా, ఆడవాళ్ళు చేసే వంటల్లో అత్యంత కష్టమైన పని ఈ ఉల్లిపాయలు కట్ చేయడం. ఎవరు ఏడిపించినా ఏడవని మా ఆడవాళ్ళు ఈ ఉల్లిపాయలు ఏడిపిస్తే ఏడుస్తాం. అది బాధ.
ఇక్కడ కర్రీ చేసేద్దాం. కర్రీ చేసేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసా. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే తింటాను, సో అందుకే కొంచెం ఎక్కువ వేసాను. బైక్ నుంచి ఏదో సౌండ్ వచ్చిందనమాట, అందుకని ఆగా. ఒక్కసారి కలబెడదాం ఇట్లా, ఎందుకంటే గుడ్డు కిందకి వెళ్ళిపోయి కర్రీ పైకి వస్తుంది. అప్పుడు గుడ్డు ఆమ్లెట్ లాగా బాయిల్డ్ అవుతుంది. స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇంకా సామాన్లు బరువు ఎక్కువ కావద్దని వస్తువులు ఇలా చిన్న చిన్న వస్తువులు పట్టుకొచ్చుకున్నాం. పురుగులు వస్తున్నాయి కానీ బాగుంది కర్రీ. ఫ్రెండ్స్, కట్టెలు అయితే పేరుస్తున్నాను, లైట్ అయితే పెట్టుకున్నాను, కానీ చుట్టూ మొత్తం చీకటే ఉంది, ఏం లేదు. మస్తు భయం వేస్తుంది, కానీ జస్ట్ ఏదో అలా ధైర్యంగా ట్రై చేస్తున్నాను. సో తిన్న తర్వాత ఇలా చలిమంట వేసుకుంటే, దీన్ని వెలిగించడానికి చాలా కష్టపడ్డాను అనుకోండి. మంచి నూనె వేసి అదేసి ఇదేసి కష్టపడ్డాను. సో మొత్తానికైతే అయ్యయ్యో ఒక పురుగు వచ్చి సూసైడ్ చేసుకుంది ఇందులో పడి. సో ఇలా చలిమంట కాచుకుంటూ కూర్చుంటే ఎంత బాగుందో కదా. కాకపోతే కొంచెం చీకటిని చూస్తే ఒక టెన్షన్, భయం. ఇలా అంటుంటే అదేదోలా ఉంది, వద్దులేండి. ఇలా కాపుకోవడం బెటర్. పక్కనే నైఫ్ కూడా పెట్టుకుని ఉన్నాను, ఒకవేళ ఏదన్నా అటాక్ చేస్తే ట్రై చేద్దామని. రిటర్న్ ఏం చేయలేమనుకోండి, బట్ చేయాలి. నన్ను ఒక అక్క అడిగింది, యాక్చువల్లీ నేను మీతో మాట్లాడాలనుకున్నాను ఈ విషయం గురించి. నన్ను ఒక అక్క అడిగింది అనమాట, తెలిసిన ఆవిడ. అసలు ఈ నైట్ టైంలో చీకట్లో అడవుల్లో అవసరమా చంద్రిక నీకు అనేసి సేమ్ క్వశ్చన్ అనమాట, ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్. బట్ నాకు దీనికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది, బట్ అక్కడ ఆమెకు చెప్పలేదు, ఇక్కడ చెప్పాలని అక్కడ ఆపేసాను అనమాట. జస్ట్ నవ్వి పక్కకు వచ్చేసా. ఏం లేదు, మనం మామూలుగా వెలుతురులో ఉంటే మన నీడ ఉంటుంది కదా, ఆ నీడ కూడా చీకట్లోకి వచ్చాక మాయమైపోద్ది. అంటే ప్రతి మనిషికి కూడా ఎవరి తోడు ఉండదు, ఏ మనిషికైనా సరే అది నీడ తోడు కూడా ఉండదు. ఫైనల్లీ మన లైఫ్లో మనమే మనకు తోడు ఉంటాం. సో ఆ చీకట్లో నన్ను నేను తెలుసుకోవడానికి, నా గురించి నేను తెలుసుకోవడానికి, నా ధైర్యం గురించి నేను తెలుసుకోవడానికి, అండ్ నా చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది జెన్యూన్గా ఉంటున్నారని ఇప్పటివరకు చాలా వరకు తెలిసిపోయింది. బట్ ఇంకా తెలుసుకోవాలనిపించింది, అందుకే ఈ జర్నీ స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఎంతవరకు వెళ్తానో ఈ జర్నీలో, మీ సపోర్ట్ నాకు ఎంతవరకు ఉంటుందో చూద్దాం. కానీ నిజంగా ఇలా సింగిల్గా
ఫైర్ వేసుకొని కూర్చుంటే ఎంత బాగుందో తెలుసా. ఇదే ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ జెన్యూన్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకుండా పోయారనమాట. ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు నాకు ఫ్రెండ్స్ జెన్యూన్గా, అంటే నిజాయితీగా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ వాళ్ళు బయటకు రాలేని సిచ్యువేషన్. వచ్చినా నేను తీసుకురాలేను, ఎందుకంటే సోలో క్యాంపింగ్ కాబట్టి. ఒకవేళ వాళ్ళు వచ్చినా బాయ్స్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ అయితే మొగుళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేయరు కదా. ఆబ్వియస్లీ ఒంటరిగా రావడం బాగుంది అంతే. ఇలా మంట వేసుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏమైనా జంతువులు ఉన్నా దగ్గర రావు. ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ అంటారా, చెప్పాను ఆల్రెడీ ఉంది, భయం లేదు. కానీ ఇంతసేపు మాత్రం భలే అరిచేయి తెలుసు, నక్కలు కుక్కలు తెలియదు కానీ భయంకరంగా అరిచేయి. టెంట్ పక్కన సౌండ్లు వచ్చాయి, మీకు అన్నీ క్యాప్చర్ అయి ఉంటాయి చూద్దురు. సో చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పడుకుంటున్నాను, ఇంకా హ్యాపీగా నిద్రపోతాను. చలి ఎక్కువగా ఉంటుందేమో అని డౌట్తో ముందే ఇలా తెచ్చుకున్నాను అనమాట పెద్ద దుప్పటి. ఇంకా హ్యాపీగా పడుకుని పోతా. ఓకే, ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుందాం, ఓకేనా? గుడ్ నైట్ ఫ్రెండ్స్. పురుగులు ఏం రాకుండా అంతా లాక్ చేసుకుని పడుకుంటాను. గుడ్ నైట్. అయ్యో ఇది రావట్లేదు ఏంటి, చలికి ఇది కూడా. ఓకే, గుడ్ నైట్. సౌండ్ వస్తుంది, సౌండ్. అబ్బా కింద పడిపోయాను. ఫ్రెండ్స్ అప్పుడైతే నేను భయంకరమైన సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. నేను ఒకటి చూసాను అనమాట. సో అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 చూడాల్సిందే తప్పదు. ఎందుకంటే వీడియో 40 minutes లెంత్ రావడం వల్ల నేను దాన్ని 2 partsగా వీడియో తీసి పెడుతున్నాను. పార్ట్ 2 వచ్చేసి ఫ్రైడే రోజు వస్తుంది, ఖచ్చితంగా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.